సో మోడల్ వచ్చేసి VST 56U11.2 మదర్ బోర్డ్ అండి. మదర్ బోర్డ్లో ఇంతకుముందు నేను ఇప్పుడు వోల్టేజ్ చెకింగ్ చెప్పాను, సో అంతకుముందు థియరీ చెప్పాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము ఒక ఎనీ బోర్డ్, ఇప్పుడు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న బోర్డు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఎనీ బోర్డ్ కూల్ చెకింగ్ అనేది అంటే బజర్ సౌండ్లో పెట్టుకొని మన మదర్ బోర్డును ఏ విధంగా చెక్ చేయాలి, పాయింట్ వైజ్గా ఎట్లా చెక్ చేయాలి. మనకు దాదాపు రెగ్యులేటర్ల మీద మనకు ఒక ఇక్కడ నోట్ అండి, ఇక్కడ మనకు రెగ్యులేటర్ విషయంలో మాత్రమే మనం రెగ్యులేటర్ చూసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. ఈ రెగ్యులేటర్స్ అనేవి మనం చెక్ చేసుకోవడం ఎట్లా అంటే ఇప్పుడు 111733 అని ఉంది, 33 అని ఉంటుంది కానీ 3.3 అని వోల్టేజ్ మాత్రం రాసి ఉండదు. అదే 1.8 అయితే 18 అని రాసి ఉంటుంది కానీ 1.8 అని రాదు. అదేవిధంగా 225 అని రాసి ఉంటుంది కానీ 2.5 అని రాసి ఉండదు. సో ఈ విధంగా చూసుకొని మనము పాయింట్ వాజ్గా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ నేను ఇక్కడ డయాగ్రామ్ తీసింది నేను చూపిస్తున్నాను. ఇది మనకు ఇంటర్నెట్లో కానీ ఇప్పుడు మన సర్క్యూట్ డయాగ్రామ్స్ మనకు ఎట్టి పరిస్థితుల్లో దొరకాయండి, చాలా వరకు చాలా తక్కువ. మనకి ఇంతకుముందు CRTలో కదా మన డయాగ్రామ్స్ కానీ బుక్స్ కానీ దొరికినట్టుగా దీనికి ఆ విధంగా ఏం దొరకవు సార్, ఇంకా ఇవ్వలేదు మన ఇండియాకు. సో అది మనం ఓన్గా తయారు చేసుకోవాల్సిందే. ఫస్ట్ నేను ఇక్కడ అడాప్టర్ నుంచి తీసుకున్నాను. అడాప్టర్ నుంచి 12 వోల్ట్ అనేది ఒక డయోడ్కి వచ్చింది. సో ఇక్కడ 12 వోల్ట్ అనేది ఒక డయోడ్కి వచ్చింది. డయోడ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు బజర్ సౌండ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. తర్వాత దీని తర్వాత నుండి పాయింట్ పెట్టుకొని బజర్ సౌండ్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఏంది 5 వోల్ట్ రెగ్యులేటర్ అండి. 5 వోల్ట్ రెగ్యులేటర్కు రెండో పిన్కు మనకి సప్లై పోయిందండి. ఇప్పుడు మన డయోడ్ పాయింట్ కాడ నుంచి ఇక్కడ వరకు బజర్ సౌండ్ వస్తుంది. అదేవిధంగా ఇదే మనకు 5 వోల్ట్ మన 12 వోల్ట్ అనేది ఇక్కడ ప్యానల్ 5 వోల్ట్ 12 వోల్ట్ 3.3 జంపర్ సెట్టింగ్స్ ఉంటాయి కానీ ఆ జంపర్ సెట్టింగ్కి పోతుంది. అట్లా మీరు మరి బజర్ సౌండ్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పోతూ ఉంటుంది. అదేవిధంగా 5 వోల్ట్ నుంచి మనకి ఇక్కడ 12 వోల్ట్ నుంచి 5 వోల్ట్గా మారింది. ఇక్కడ ఒక లైన్ కాయల్ వాడాడు. సో లైన్ కాయల్ నుంచి మనకి ఇక్కడ రెగ్యులేటర్ పోయింది. రెగ్యులేటర్ 5 వోల్ట్ నుంచి ఇక్కడ 3.3గా మార్చి దేనికి పోతుంది, 3.3 అనేది ఒకటి ఫ్లాష్ ఐసీ పోతుంది, తర్వాత మెయిన్ ఐసీ పోతుంది, తర్వాత 5 పిన్ రెగ్యులేటర్ అని ఉంటుందండి. ఇంకోటి 5 పిన్ రెగ్యులేటర్ కూడా ఇక్కడ మనకు 5 వోల్ట్ పోతుంది. 5 పిన్ రెగ్యులేటర్ 1.8 1.2గా మార్చి V4 సప్లై పంపిస్తుందండి. సో ఇక్కడ మెయిన్ సప్లై 3.3 1.2 వోల్టేజ్ అయిపోయింది. ఈ విధంగా మనం కూల్ చెకింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా సో మనకి ఇక్కడ ఇంకో రెగ్యులేటర్ వచ్చి చూపించండి. ఇది మనకు ర్యామ్ సప్లై ఇక్కడ 1.8 అన్నాను ర్యామ్ సప్లై. ఇది ఇప్పుడు మనకు మెయిన్ సప్లై వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 5 వోల్ట్ అండి. సో ఈ ట్రాన్స్ఫర్ ఉంది, ట్రాన్స్ఫర్ 5 వోల్ట్ అనేది మనం డైరెక్ట్గా ఇచ్చుకుంటాడు ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర. తర్వాత ఎనబుల్ వోల్టేజ్ అనేది దీనికి పాస్ అయినప్పుడు ఇది NPN ట్రాన్స్ఫర్ అండి. ఎనబుల్ వోల్టేజ్ అనేది దీనికి బేస్ పల్స్కి వచ్చినప్పుడు ఈ 5 వోల్ట్ అనేది దీనికి వస్తుంది. దీనికి వచ్చిన తర్వాత అది రెగ్యులేటర్ పోతుంది. రెగ్యులేటర్ నుంచి ఇక్కడ మనకు సెంటర్ పిన్ పాయింట్ నుంచి చూసుకుంటే ఎంత వోల్టేజ్ వచ్చిందండి 1.8. నేను ఇక్కడ ఆల్రెడీ వోల్టేజ్ చెకింగ్లో చూపించాను. సో ఈ విధంగా మనము కూల్ చెకింగ్ అనేది చేసుకోవాలి. అట్నే ఎనబుల్ ప్యానల్ వోల్టేజ్ కూడా ఒక ట్రాన్సిస్టర్ వాడాడు, ఫెట్ వాడాడు. సో ఇక్కడ వచ్చేసి ఇది బేస్ పల్స్ అండి. తర్వాత ఇది మెయిన్ వోల్టేజ్. ఇక్కడ మనం మెయిన్ వోల్టేజ్ ఇప్పుడు సెంటర్ పాయింట్కి ఇచ్చాడు. ఈ సెంటర్ పాయింట్ నుంచి మనకి ఎంత వోల్టేజ్ అనేది పాసింగ్ అవుతుందో ఇక్కడ మనకు బేస్ పల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఇక్కడికి వస్తుంది. సో ఇది ఈ స్ట్రక్చర్ మనం ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ IR 5 వోల్ట్, తర్వాత LED రెడ్ LED అండ్ గ్రీన్ LED అంటే స్టాండ్ బై, తర్వాత స్టాండ్ బై రిలీజ్. ఈ విధంగా మనం కూల్ చెకింగ్ అనేది ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకు అడాప్టర్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. అడాప్టర్ కనెక్షన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అడాప్టర్ కనెక్షన్ ఉంది. సో అడాప్టర్ నుంచి ఇక్కడ సెంటర్ పాయింట్ మనకు 12 వోల్ట్ అనేది ఒకటి గ్రౌండ్ ఉంటుంది, ఒక 12 వోల్ట్. ఇక్కడ 12 వోల్ట్కు నేను ఇక్కడ మీటర్ పెట్టాను. సో ఇక్కడ మనం చూడండి బజర్ సౌండ్ రావడం లేదు. అంటే బజర్ సౌండ్ ఎందుకు రావట్లేదు, ఇన్పుట్ అనేది ఇక్కడ కింది అయిపోయిందండి. సో ఇక్కడ మనకు ఇన్పుట్ అనేది చూసినట్లయితే ఇక చూడండి ఇక్కడ సౌండ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు సప్లై అనేది పంపించాడు. అది కూల్ చెకింగ్. సో కూల్ చెకింగ్ అనేది మనం ఈ పద్ధతిలో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు డయోడ్ ప్లేస్ నుంచి, సో ఇది డయోడ్ ప్లేస్ నుంచి ఇప్పుడు ఇక్కడ మనకు నేను ఇక్కడ చూపించినట్టుగా U11 రెగ్యులేటర్ అని ఉంటుంది. ఇక్కడ U11 అని రెగ్యులేటర్ అని ఇక్కడ రాసి ఉంది. U11
U11 అనే రెగ్యులేటర్కి ఇక్కడ ఈ పాయింట్ నుంచి అన్ని పాయింట్లు చూడండి. మీకు డౌట్ ఉంటే అన్ని పాయింట్లు చూడండి. దేనికి డయోడ్ ప్లస్ నుంచి ఇప్పుడు మనం అన్ని పిన్లు ఒకసారి చెక్ చేయండి. అన్ని పిన్లు చెక్ చేస్తే ఏ పిన్కి వస్తుందో ఆ పిన్ డయాగ్రామ్ వేసుకోండి. ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ పిన్కి వచ్చింది. సెకండ్ పిన్ ఇప్పుడు చూడండి 12 వోల్ట్ అనేది సెకండ్ పిన్కి వచ్చింది. ఇక్కడ కూడా మనకు సెకండ్ పిన్కి వచ్చింది చూడండి. ఇక్కడ డయాగ్రామ్ చూసే వేసాను కదా, డయాగ్రామ్ సెకండ్ పిన్కి వచ్చింది. ఇది 12 వోల్ట్ సప్లై. సో ఈ విధంగా మనము కూల్ చెకింగ్ చేసుకోవాలి. తర్వాత మనకు 12 వోల్ట్ నుంచి ఇక్కడ 5 వోల్ట్గా మారుతుంది. ఈ 5 వోల్ట్ అనేది ఇప్పుడు మారేటప్పుడు ఇక్కడ 3 పిన్ నుంచి, అంటే ఇక్కడ మనం ఏది చూసుకోవాలి, ఇక్కడ 3.3 అనే రెగ్యులేటర్ ఐసీ చూసుకున్నట్లయితే దీనికి మెయిన్ సప్లై ఉంటుంది కదా, మెయిన్ సప్లై అనేది మనకి ఉల్టా రావాలండి. ఈ మెయిన్ సప్లై ఇక్కడ చూడండి రెగ్యులేటర్ మనకు ఏది బూస్ట్ కాయలకు వచ్చింది. బూస్ట్ కాయలు ఇప్పుడు అవుట్ నుంచి తర్వాత మనకు డైరెక్ట్ ఇప్పుడు ఐసీ కూడా చెక్ చేయండి, ఏ పిన్కి వస్తుందో అది అవుట్పుట్ చూడండి. ఇక్కడ 3వ పిన్కి వచ్చింది. సో ఈ విధంగా మనకు 3వ పిన్కి వచ్చినట్లయితే ఇది 3 పిన్ అండి. ఇది 12 వోల్ట్ను 5 వోల్ట్గా మార్చింది. ఇది లైన్ కాయలు. ఈ లైన్ కాయల నుంచి డైరెక్ట్గా మనకు ఒక రెగ్యులేటర్ ఐసీకి వచ్చింది. సో ఇదే పిన్ కదండి రెగ్యులేటర్ ఐసీ. చూడండి రెగ్యులేటర్ ఐసీ పిన్ను, ఈ పిన్ నుంచి డైరెక్ట్ ఐసీ చెక్ చేస్తున్నాను చూడండి, నెంబర్ 3కి వచ్చింది. తర్వాత ఇది అవుట్పుట్. ఎప్పుడు కానీ రెగ్యులేటర్లలో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు గ్రౌండ్ అండి పిన్ను, సెంటర్ పాయింట్ వచ్చేసి అవుట్పుట్, తర్వాత రైట్ సైడ్ పిన్ ఏమో ఇన్పుట్ అండి. ఈ సెంటర్ పాయింట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినా సేమ్ బజర్ సౌండ్ వస్తుందండి. ఇక్కడ బజర్ సౌండ్ వచ్చింది. అదే ఇప్పుడు మనకు ఇది అవుట్పుట్ పట్టుకొని ఇక్కడ ఇప్పుడు మనం అవుట్పుట్ని చూసుకొని ఇది ఎక్కడెక్కడికి పోవాలి అంటే ఒకటి ఫ్లాష్ ఐసీకి పోతుంది సప్లై. ఇప్పుడు ఫ్లాష్ ఐసీ 8వ నెంబర్ పిన్ను, ఇది నెంబర్ 1 అండి. ఇక్కడ డాట్స్ ఉంటాయి, ఇక్కడ సింబల్ మార్కింగ్ కూడా ఇస్తాడు, పాయింట్స్. ఇక్కడ చుక్క పెట్టాడు చూడండి, చుక్క పెట్టినది సెంటర్ 1 నెంబరు. 8కు 3.3 వోల్ట్ పోతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు సిపియు కూడా 3.3 పోతుంది చూడండి. మనం ఒకసారి సిపియుని ఇలా నండి, మీకు ఎక్కడొక్కడ బెదర్ సౌండ్ వస్తూ ఉంటుంది. బజర్ సౌండ్ వస్తుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఫ్లాష్ ఐసీకి పోయింది, తర్వాత ఇక్కడ మెయిన్ ఐసీకి పోయింది. సో ఇక్కడ డయాగ్రామ్ చెప్పినట్టుగా ఇక్కడ చూడండి, ఇది ఫ్లాష్ ఐసీ, తర్వాత ఇది మెయిన్ ఐసీ. ఈ మెయిన్ ఐసీ పోయే రెగ్యులేటర్ తర్వాత ఇంకొక రెగ్యులేటర్ 5 పిన్ రెగ్యులేటర్కు సప్లై మనకు పంపిస్తుంది. ఏంటి అది 3.3 వోల్టేజ్ అనేది మనకు దీనికి పంపిస్తూ ఉంటుంది. సో మనకు 3.3 వోల్టేజ్ అనేది మనకు ఎక్కడి దాకా వెళ్తుందా లేదా చూసుకోవాలి చూడండి ఇక్కడ. సో 3.3 అనే వోల్టేజ్ మనకి ఇక్కడ వెళ్ళింది. ఇది 5 పిన్ రెగ్యులేటర్, ఇది 5 పిన్ రెగ్యులేటర్. సో ఈ 5 పిన్ రెగ్యులేటర్ నుంచి 1.2గా మారుస్తుంటాయి. 1.2గా మార్చే పిన్ ఇప్పుడు మనకి ఇది బూస్ట్ కాయలండి. ఈ బూస్ట్ కాయల నుంచి డైరెక్ట్గా మనకు ప్రాసెసర్ పోతుంది. ఈ బూస్ట్ కాయలకు ఏ పిన్ వస్తుందో ఆ పిన్ అవుట్పుట్ పిన్ అండి. చూడండి కెపాసిటర్కి వచ్చింది, తర్వాత ఇది బూస్ట్ కాయలు కూడా వస్తుంది. సో ఇక్కడ కెపాసిటర్కి వచ్చింది, ఇది డైరెక్ట్గా మనకు ఇప్పుడు ఈ ఐసీకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం డయాగ్రామ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు 1.8 ర్యామ్ వోల్టేజ్. ఇప్పుడు ఇది ర్యామ్ రెగ్యులేటర్ అండి. ఇది ర్యామ్ రెగ్యులేటరు. ఇది దీనికి సంబంధించిన ట్రాన్సిస్టర్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన ట్రాన్సిస్టర్లు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ ట్రాన్సిస్టర్ పోతుందో మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇది 5 వోల్ట్ అనమాట. ఈ 5 వోల్ట్ అనే సప్లై మనకు డైరెక్ట్ మెయిన్ సప్లై ఇక్కడ ఇది ఉంటుందండి. సో ఇక్కడ బేస్ పల్స్ అది ఎనబుల్ వోల్టేజ్ అనేప్పుడు ఎనబుల్ వోల్టేజ్ అనేది ఇక్కడ మనకు మెయిన్ ఐసీ నుంచి ఒక ట్రాన్సిస్టర్కి వస్తుంది. ట్రాన్సిస్టర్ నుంచి డైరెక్ట్గా రెగ్యులేటర్ పోతుంది. ట్రాన్సిస్టర్ నుంచి రెగ్యులేటర్ పోతుంది. ఆ ట్రాన్సిస్టర్ నుంచి రెగ్యులేటర్ పోయిన తర్వాత ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ నుంచి మనకు ర్యామ్ సప్లై ఇప్పుడు ఎందులో ఉంది, ఈ మెయిన్ ప్రాసెసర్లో ఉంది. సో ఇక్కడ మనకు చూడండి మెయిన్ ప్రాసెసర్కి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా 1.2 అనేది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు ట్రావెల్స్ అప్పుడు ఇది ఇక్కడ ఏంటి ఎల్విడిఎస్ కనెక్టర్ కూడా సప్లై మనకి ఎక్కడి నుంచి పోవాలి. సో ఇక్కడ సెంటర్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఈ సెంటర్ పాయింట్ నుంచి దీనికి ఇక్కడ మనకు సప్లై అనేది పోతుంది. సో ఇప్పుడు ఈ సప్లై ఇక్కడ మనం వెళ్ళే ముందు ఇక్కడ రెండు ఫెట్ ట్రాన్సిస్టర్లు ఉన్నాయండి. చూడండి 2 ఫెట్ ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు సప్లై వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ డయోడ్ సిరీస్లో ఇచ్చాడు. సో ఇప్పుడు డయోడ్ అనేది సిరీస్లో ఉంది. ఇప్పుడు మెయిన్ సప్లై వచ్చేసి సెంటర్ పాయింట్ చూడండి, మెయిన్ సప్లై వచ్చేసి ఇప్పుడు సెంటర్ పాయింట్. ఓకే, ఇది ఒకటి 5 వోల్ట్కి ఉంది, తర్వాత ఒకటి 12 వోల్ట్కి ఉంది. ఈ 12 వోల్ట్ అనేది మనకి ఇక్కడ సెంటర్ పాయింట్కి వస్తుందా లేదో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జంపర్ ఓపెన్ చేయండి.
జంపర్ అనేది మనం ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ డయోడ్ పాయింట్ కానించి మొదలు పెడితే చూడండి 12 వోల్ట్ జంపర్ అనేది వచ్చింది. ఇక్కడ 12 వోల్ట్, ఇక్కడ ఇది 12 వోల్ట్, ఇది 5 వోల్ట్ అండి. అదేవిధంగా ఇది 3.3. ఈ విధంగా మనము కూల్ చెకింగ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా మనకు ఎల్బిఎస్ కనెక్టరు డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఫిట్ల ద్వారా ఇక్కడ మనకు డైరెక్ట్ ఎల్బిఎస్ కేబుల్కు మనకు సప్లై అనేది ఈ విధంగా పంపిస్తుంది. మనం ఆన్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఆన్ ఆఫ్ అనేది కూడా మనకు ఇప్పుడు ఆన్ ఆఫ్ పిన్ ఉంది. ఆన్ ఆఫ్ అనేది దేని నుంచి రావాలి? ప్రాసెసర్ నుంచి వస్తుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ పిన్ అనేది K0 అని రాసి ఉంటుంది. అదేవిధంగా మన K0 నుంచి మనం డైరెక్ట్ మనము ఏది కీప్యాడ్ మనం చెక్ చేసుకుంటే అక్కడికి దాకా సరిపోతుంది. అట్లనే IR కూడా ప్రాసెసర్ నుంచే వస్తుంది. 5 వోల్ట్ అనేది మెయిన్ సప్లై. తర్వాత ఎల్ఈడి రెడ్ అండ్ గ్రీన్. ఈ రెడ్ అండ్ గ్రీన్ కూడా దాని మనకు మెయిన్ ప్రాసెసర్ నుంచి వస్తేనే కానీ వెలగవు. సో ఈ విధంగా మనకు ఒక మదర్ బోర్డును ఈ విధంగా మనం కూల్ చెకింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఎనీ మదర్ బోర్డు కూడా ఈ విధంగానే మనం చెక్ చేయాలి. ఎక్కువ శాతం రెగ్యులేటర్సే ఎక్కువ పోతూ ఉంటాయి. సో ఆ విధంగా మనం చెక్ చేసుకున్నట్లయితే ఎనీ బోర్డు అయినా మీరు ఈ విధంగానే స్ట్రక్చర్ అనేది వేయొచ్చు. సో ఓకే, ఇప్పుడు నేను కొన్ని డయాగ్రామ్లు అనేది నేను చూపిస్తాను. ఈ విధంగా ఓన్గా వేసిన డయాగ్రామ్ అండి. అదే విధంగా మనం ప్యానల్ కూడా డయాగ్రామ్ సర్క్యూట్ మనం దొరుకుతలే కనుక మనం ఓన్గా ఒకటి వేసి పెట్టుకుంటే అదే మోడల్ వచ్చినప్పుడు మనం ఈజీ అయిపోతుందండి రిపేర్ కూడా. చూడండి, నేను ఇది ఒకటి వేసాను. ఇది ప్యానల్ది. సో ఇక్కడ LTA 320AP05 అనే మోడల్ ప్యానల్ అండి. సో ఇప్పుడు ఈ విధంగా మనం డయాగ్రామ్ అనేది వేసుకొని పెట్టుకున్నాము. సో ఈ ప్యానల్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ డయాగ్రామ్ మనం చూసుకుంటూ వేసుకోవచ్చు. అంటే చూసుకుంటే మనం రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఓన్గా డయాగ్రామ్స్ వేసుకోవాలండి. అది ఎప్పుడు మనకు కంప్లీట్గా మనకు థియరీ తెలిసినప్పుడు ఈ విధంగా మన డయాగ్రామ్స్ ఓన్గానే వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇది ఓన్గానే వేశాను. సో ఈ మోడల్ నెంబరు. సో ఇది చూడండి, మీరు రోజు కొంత వేసుకున్నా సరిపోతుంది. ఒక డయాగ్రామ్ తయారైందంటే దాన్ని పక్కన పెట్టుకుంటే ఇలాంటి మోడల్ ప్యానల్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ విధంగా మన వోల్టేజ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా 100% చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన డయాగ్రామ్తో సహా నేర్పిస్తున్నామండి. సో మా ఇన్స్టిట్యూట్లో ఈ విధంగా మేము నేర్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు మంత్లీ ప్యాకేజ్ అనేది మేము ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసామండి. మంత్లీ 300 అని మనకి కట్టేసినట్లయితే మంత్లీ 300 అనేది మనకు కట్టేసినట్లయితే మీకు మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము. అంటే 1 మంత్ వరకు మేము సపోర్ట్ ఉంటాము. మా ఛానల్ మెంబర్షిప్ కావాలంటే మీరు 300 చెల్లించగలరు. అది మేము సపోర్ట్ చేస్తాము. చాలా వరకు కాల్స్ వస్తుంటాయి, కానీ సపోర్ట్ చేయగలరు సార్ అని అడుగుతున్నారు. దానికోసం నేను కొంత టైం ఎట్లయినా కేటాయించాలి. ఎందుకంటే నేను సర్వీస్ సెంటర్ చూసుకోవాలి, ఇన్స్టిట్యూట్ చూసుకోవాలి, అన్ని రకాల చూసుకోవాలి కనుక మేము మీకు టైం కంపల్సరీగా వెచ్చించాలి. ఏదైనా చెప్పినప్పుడు వెచ్చించాలి. అలా డిసప్పాయింట్ అవుతున్నారండి. కొంతవరకు చెప్తున్నాను, కానీ మరీ ఎక్కువ చెప్పాలంటే కూడా కొంత టైం మీకు స్పెండ్ చేయాల్సిగా తప్పదు. అందువల్ల కొంత సమయం మేము కేటాయించగలము. అది మీరు నెలకు 300 రూపీస్ మేము చెల్లిస్తే మీకు 100% సపోర్ట్ ఇవ్వగలము. మీకు వచ్చిన ఫాల్ట్ను మమ్మల్ని అడుగుతా ఉంటే మేము చెప్పగలము. అది ఎక్కడెక్కడ ఫాల్ట్ ఉంది, ఎక్కడెక్కడ ఏం చేసుకోవాలి అన్నీ కూడా మేము చెప్తాము. అదేవిధంగా మీకు ఏదైనా సాఫ్ట్వేర్ కావాలంటే కూడా సపోర్ట్ చేస్తాము. ఏది మాకు మెంబర్షిప్ అయిన వాళ్ళకు మాత్రమే, అదర్ క్యాండిడేట్లకు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కాదండి. మెంబర్షిప్ ఉన్న వాళ్ళకు మాత్రమే మేము సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ చేయగలము. సో మామూలు సాఫ్ట్వేర్ అయితే అమౌంట్ ఏం తీసుకోము. సో దాని సాఫ్ట్వేర్ని బట్టి మీరు అడిగే దాన్ని బట్టి కొంత పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మీకు మా యొక్క ఛానల్ మెంబర్షిప్ కావాలనుకుంటే మాకు కాల్ చేయగలరు, లేదంటే వాట్సాప్ చేయండి. నేను దానికి అకౌంట్ నెంబర్ పంపిస్తాను. మీరు 300 రూపీస్ చెల్లిస్తే 1 మంత్ మీకు మేము సపోర్ట్ చేయగలము. అలా మీకు ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మంత్ వేసి నెక్స్ట్ మంత్ అవసరం లేదనుకుంటే మీ ఇష్టం అది. సో ఒక 1 ఇయర్ ప్యాకేజ్ కూడా మేము చెప్తాము. అది మీకు కావాలన్నప్పుడు నాకు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. నేను అకౌంట్ నెంబరు అనేది పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ ఆదరించినందుకు థ్యాంక్ యూ.